అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 26వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం ఏప్రిల్ నెల తేదీ 26వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి త్రయోదశి, నక్షత్రం ఉత్తరాభాద్ర, కరణం వనిజ, పక్షం కృష్ణపక్షం, యోగం వైతృతి, రోజు శనివారం, జన్మరాశి మీనరాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:52 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:45 నుండి 6:35 వరకు ఉంటుంది. మరలా ఉదయం 6:35 నుండి 7:30 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:02 నుండి 10:40 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:57 నుండి మధ్యాహ్నం 3:36 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఈరోజు మీకు అసౌకర్యం కలిగించే మానసిక అశాంతి కలగవచ్చును. కానీ మీ స్నేహితుడు ఒకరు సమస్యను పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం జరుగుతుంది. టెన్షన్ని వదిలించుకోవడానికి చక్కటి మధురమైన సంగీతాన్ని వినండి. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకు విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. పాత స్నేహితులను సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారు. ఒక ప్రేమకు గల అవకాశాలు అయితే కల్పిస్తూ ఉన్నాయి. స్వల్పకాలకం మాత్రమే, కానీ బయటకు వెళ్తూ పెద్దవారిని భుజం కలిపి మసులుతూ ఉండాలి. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు సాధారణం కంటే కూడా చాలా స్పెషల్గా మీకు గడవనుంది. మీ యొక్క దగ్గర వారికి తెలియకుండా స్టాక్ మార్కెట్లలోను కంపెనీ వివరాలు తెలియకుండా ఇటువంటి పెట్టుబడులు కూడా ఈరోజు పెట్టకూడదు. ఈరోజు స్థిరాస్తి వివాదాల్లో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఇప్పుడు మెరుగుపడుతుంది. దూర బంధువుల నుంచి కీలకమైన సమాచారం అయితే అందుతుంది. ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో విజయం అయితే సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గృహంను సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగంన అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి. ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి. చికాకును అసౌకర్యాన్ని మెచ్చే ఆర్థిక సమస్యలు మీ సన్నిహితుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం. కనుక వారిని మర్చిపోండి. ఈరోజు మీ ప్రేమ జీవితం మీకెంతో అద్భుతమైన కానుకను అందించనుంది. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రేమ, మంచి ఆహారం, వైవాహిక జీవితానికి మంచి కనీస అవసరాలు, వాటిని ఈరోజు మీరు అద్భుతమైన స్థాయిలో అనుభవించనున్నారు. ఈరోజు ప్రేమ ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది. మిమ్మల్ని ఈరోజంతా ఉత్తేజపరుస్తుంది. ఈరోజు మీకు ఆకస్మిక ధనప్రాప్తి అయితే కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు కూడా అందుతాయి. బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారంలో సన్నిహితుల నుంచి పెట్టుబడులు అయితే లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యత పెరుగుతాయి. మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లు పిల్లలకు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. ఈరోజు ఎందరో పెట్టుబడి పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు అయితే తప్పవు. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చర్చించుకోండి. అందరినీ మీ గ్రూప్ అంతటికి కూడా ఈ ఈవెంట్లన్నీ నిర్వహించడానికి తగినట్టుగా తయారు చేసేందుకు అవసరమైన ఎక్కువ ఎనర్జీని మీకు ఇస్తుంది. అకస్మాత్తుగా ఎదురయ్యే మీ ప్రేమ మిమ్మల్ని అయమయానికి గురి చేయగలదు. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. ఈరోజు మీరు మీ కొరకు కొత్త సమయాన్ని అయితే కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాటు చేసుకుంటారు. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు. మొక్కలు పెంచడం వల్ల మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇది పర్యావరణానికి కూడా మంచిది. మానసిక ప్రశాంతత కొరకు ఏదో ఒక దానము లేదా ఉదార సహాయం చేయడం వంటి పనుల్లో లీనమవ్వండి. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా సరే మీకు ధనం అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది.
భావోద్వేగాలను ఆసరాగా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే కాకుండా మతపరం కూడా. దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీరు కొంతమంది దూర ప్రయాణాలకి సిద్ధమవుతారు. బాగా అలసట ఉన్నవాని బాగా ప్రశంసలు తెస్తుంది. మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్య అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చును. దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు. ఈరోజు మీకు అంతా మంచిగా ఉంటుంది. మీ ప్రియమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు. మీరు వేసే జోకులకు మనసారా నమ్ముతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసికంగా చికాకులు అయితే పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈరోజు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు అయితే పనిచేయవు. ఆర్థిక వ్యవహారాల్లో కొంతమందికి మందగిస్తాయి. నిరుద్యోగులకు కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. ఈరోజు మీరు ఏ విధమైన మీరిచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు. దీనివల్ల మీ ప్రియమైన వారు కోపాన్ని అయితే పొందుతారు. ఆఫీస్లో ఈరోజు మీరు చేసే ఫలితాలకు చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు వారి పనులు రేపటికైతే వాయిదా వేయడం మంచిది కాదు. ఈరోజే వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందులు పడుతుంది. కానీ మీరు ఇద్దరు అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా అదేవిధంగా తమ ప్రేమికుడితో బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తారు. మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి. మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు. తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు. రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు. రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ఉంటుంది. వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు. విద్యార్థులు మీ తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు. వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈరోజు లభిస్తాయి. ఈరోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు అయితే చేసుకుంటారు. దైవారాధన వల్ల శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. వృత్తి వ్యాపారంలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితానికి సమయాన్ని ధ్యాసని అయితే కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని అయితే గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఓటమి ఈరోజు మీ వెనకాలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఆఫీస్లో ఈరోజు అంతటా ఎంతటో ప్రేమగా మిమ్మల్ని అలరించనుంది. ఈరోజు బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలను అయితే పరుగుపరుస్తారు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఆరోగ్యం, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. పరిహారం వచ్చి ఈ మంత్రాన్ని ఉచ్చరించండి. ఓం సూర్యనారాయణాయ నమో నమః అనే మంత్రాన్ని ఉచ్చరించండి. అలాగే మీ యొక్క జీవితంలో ప్రకాశవంతం చేసుకునే దిశగా ముందుకు అడుగులు వేస్తారు. సృజనాత్మక ఆలోచనలతో విజయాన్ని పునాదులు వేస్తారు. ఆశ దృక్పథంతో పనిచేస్తారు. అదేవిధంగా ఆర్థికంగా కొంచెం అవకాశాలు అయితే కొంచెం దక్కించుకుంటారు. కుటుంబ సామర్థ్యం పెరుగుతుంది. మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు. అదేవిధంగా శుభ కార్యక్రమాలకు అనుకూల సమయం అని చెప్పవచ్చు. మీ యొక్క తెలివితేటలతో లాభాలను అందుకుంటారు. శాంతియుతంగా ముందుకు సాగుతారు. మిశ్రమంగా కాలం ఏర్పడడం, ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు గౌరవాన్ని పెరుస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలను తీసుకుంటారు. ఆధ్యాత్మిక సాధనతో ముందుకు సాగుతారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెంచే అవకాశాలు ఏర్పడడం, ఇతరులతో సంతోషాన్ని పంచుకుంటారు. చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. సమయానికి నిర్ణయాలు తీసుకుంటారు. విజయం వరిస్తుంది. మిత్రులతో కొంత అవకాశాలను చేజిక్కించుకుంటారు. అవసరమైనటువంటి సానుకూల మార్పులు ఏర్పడడం,
ధైర్యంగా ప్రయత్నిస్తారు, విజయాన్ని అందుకుంటారు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది, శ్రమ ఫలిస్తుంది, ఆర్థిక లాభాలు ఏర్పడును. ఇష్టమైనటువంటి వారితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు, ఆనందంగా ముందుకు సాగుతారు. మీరు చేసే కృషికి తగిన ప్రతిఫలం అయితే ఏర్పడుతుంది. ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతారు. అదేవిధంగా ధనలాభం ఏర్పడుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.